రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క విలువైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మాకు క్షేమాన్ని దయచేసినందుకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, ఈ రాత్రి వరకు కూడా సజీవులుగా లేకుండా కొనిపోబడ్డవారు అనేకులున్నారు. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రయాణాల్లో మాకు రక్షణ దయచేసి క్షేమాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. మా ప్రతి పనుల్లో మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు. జ్ఞానమును, బలమును, శక్తిని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఏ లోటు మాకు లేకుండా ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో సమృద్ధిగా సమకూర్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి ఈ విధంగా మేమందరము చిన్న సంఘంగా చేరి ప్రార్థించుకునే ధన్యత మాకు దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును అని కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 7వ వచనం ద్వారా ఈ యొక్క రాత్రి సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. అవునయ్యా, మేము ఈ లోకస్తులపైన ఆశ పెట్టుకున్నాం, మోసపోయాం, నిందించబడ్డాం, బాధించబడుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే మీ పైన ఆశ పెట్టుకుంటారో వారెవ్వరూ కూడా నిందించబడరు, మోసపోరని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయ్యా, మీ యొద్ద కృప దొరుకుతుంది నాయన, మీ యొద్ద సహాయం దొరుకుతుంది, మీ యొద్ద రక్షణ దొరుకుతుంది. కానీ లోకస్తుల దగ్గర తండ్రి మాకు ఎటువంటి సహాయం లేదు, ఎటువంటి రక్షణ లేదు తండ్రి. ఈ రాత్రి కాలంలో ఎంతోమంది బిడ్డలు మనుషులను నమ్మి మోసపోయారు. వారిపై ఆశ పెట్టుకొని అయ్యా వారు నిందించబడుతున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నామయ్యా, మీపై ఆశ పెట్టుకుంటుండగా మీ యొద్ద కృప దొరుకుతుంది కనుక వారిని రక్షించండి, కాపాడండి. వారి సమస్యల్లో నుంచి వారిని విడిపించమని అయ్యా బ్రతిమాలుకుంటున్నాము. ప్రతి బిడ్డకు ఈ రాత్రి కాల సమయంలో తోడై ఉండమని అడుగుతున్నాం నాయన. ఎంతోమంది బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా మీ సహాయం అనుగ్రహించండి అయ్యా. వారు అనుకుంటున్న ప్రతి కార్యము కూడా మీ చిత్తంలో నెరవేర్చండి. వారి బలహీనతల నుంచి, వారి యొక్క కృంగుదలలో నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అయా, అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బిడ్డలు బాధించబడుతుండగా, ఎంతోమంది కృంగిపోతుండగా సహాయం దయచేయండి. వారికి ఉన్న ప్రతి విధమైన వ్యాధి బాధ నుంచి విడుదల అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపమని అడుగుతున్నాం నాయన. అయా, బలహీనతలన్నీ యేసు నామంలో కొట్టివేయండి. ప్రతి అపవాది క్రియను యేసు నామంలో లయపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరిని బలపరచండి. వారికి కలిగిన అప్పుల నుంచి విడుదల దయచేయండి. ధనం ఇచ్చి మోసపోయారేమో, విడుదల దయచేసి వారి ధనం వారికి రావడానికి సహాయం దయచేయండి నాయన. అయా, వారి ఉద్యోగాలు, వారి వ్యాపార పరిచర్యలన్నిటిలో వారు వృద్ధి చెందులాగున కృప దయచేయండి తండ్రి. అయా, మా కుటుంబంలో మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. వారికి ఉన్న దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. వారు కూడా నిత్య జీవంలో పాలుభాగస్తులుగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య గొడవల నుంచి తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి గొడవల నుంచి విడుదల దయచేయండి తండ్రి. కృప దయచేయండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా గొప్ప కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాం నాయన. అయా, ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారి గర్భాన్ని మీరు తెరవండి. మీరిచ్చే బహుమానం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. వివిధ దేశాల్లో ఉండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు సహాయం అనుగ్రహించండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాము. విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తూ ఉండగా వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు రాత్రి ప్రయాణిస్తున్నారు, నైట్ డ్యూటీలు చేస్తున్నారు. వారందరికీ క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, ప్రమోషన్స్ కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం అడుగుతున్నారయ్యా. వాటన్నిటినీ బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మా భారతదేశాన్ని దీవించండి.
దేశ సైనికులకు వారి కుటుంబాలకు తండ్రి నిరంతరం మీరు తోడయుండి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మంచి నిద్ర మాకు అనుగ్రహించండి. ఎటువంటి భయాలు, నిద్రలేమి సమస్యలు, కలవరాలు లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన మేము బెడుతుండగా దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి, హాని కలిగించే వాటి నుంచి ఈ రాత్రంతను మాకు మీరే భద్రత దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.